హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇది విన్నారా? అసలు మనకు కేవలం 10th క్లాస్ పాస్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేకుండా మనకు గవర్నమెంట్ స్కూల్లో నెలకు 63,758 రూపాయలు జీతం ఇచ్చే ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి. మీరు వినింది నిజమే. కేవలం 10th క్లాస్ మాత్రమే అర్హత. మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ మీకు దొరకదండి. మ్యాట్రాన్ ఉద్యోగాలు అని చెప్పేసి మనకు గవర్నమెంట్ స్కూల్ నుంచి అధికారికంగా ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా వినండి, చెప్తా. సో మనకు 50 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఉంది అప్లై చేసుకోవడానికి. అలాగే ఉండడానికి అకామిడేషన్ అంతా కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంటే చాలా బాధపడతారండి. సో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కేవలం 10th మాత్రమే వాటికి కూడా అర్హత. మీకు క్లియర్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, అంటే మీరు చెయ్యరని కాదు, కానీ కొంతమంది మర్చిపోతారనమాట. అందుకే గుర్తు చేస్తున్నాను. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఇప్పుడే రైట్ నౌ లైక్ చేయండి వీడియోని. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. ఇక్కడ నేను మీకు చెప్పే ఈ ఉద్యోగాన్ని మీరు ఏ జాబ్ మిస్ అయినా సరే దీన్ని మాత్రం మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నాను. సో మీకు ఆఫ్లైన్లో అప్లై చేయడం మాకు కష్టంగా ఉంటుందన్న అంటే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలా చేయాలి ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎందుకంటే 63,000 రూపాయల జీతం అండి, మామూలు విషయమా? చూడండి ఇక్కడ పిఈఎం పీటీఏ కమ్ మ్యాట్రాన్, ఓకేనా? సో మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి ఒక్కసారి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చూస్తే షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్, అంటే మెట్రికులేషన్ అంటే 10th అండి. షుడ్ హ్యావ్ పాస్డ్ 10th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ షుడ్ బి ఏబుల్ టు కన్వర్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్లో ఏదైతే మనకు చదవడం రాయడం లైట్గా మాట్లాడడం వచ్చుంటే సరిపోతుందన్నమాట. కేవలం 10th మాత్రమే. ఇంకా కూడా మీకు డౌట్ రావచ్చు, అన్న మేము ఇంటర్ డిగ్రీ చదివాము, మా దగ్గర 10th క్వాలిఫికేషన్ ఉంది కదా, మేము అప్లై చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే డిగ్రీ చదివిన వాళ్ళు డిసేబుల్ క్వాలిఫికేషన్ కింద ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి డిగ్రీ ఉంటే హ్యాపీగా అప్లై చేసుకోండి, కానీ మినిమం క్వాలిఫికేషన్ కేవలం అది కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th మాత్రమే. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మీరు మిస్ చేసుకుంటారేమో అని చెప్పి, ఓకేనా? ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలండి. డిసేబుల్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ప్రాధాన్యత కోసం. అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు కొంచెం అందరికంటే వచ్చిన 100 అప్లికేషన్ అనుకోండి ఎగ్జాంపుల్కి, అందులో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అందుకు మాత్రమే ఈ డిసేబుల్ క్వాలిఫికేషన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th మాత్రమే అనమాట. అది తప్పకుండా ఉంటే అప్లికేషన్ పెట్టండి. ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. సో మనకు శాలరీ చూడండి, 63,758 రూపాయలండి జీతం. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను, ఓకేనా? ఇది రియలా ఫేకా అని మీరు క్రాస్ చెక్ చేయండి. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. అంటే ఇక్కడ నేను అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి ఏమన్నా మీకు తప్పుగా చెప్తే, సో ఇక్కడ అందరి ముందర చెప్తున్నా నేను, ఫేక్ అనేది మన ఛానల్లో ఉండదన్నమాట, ఓకేనా? మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కింద మన వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నీ ఉంటాయి. మీరు క్రాస్ చెక్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేయండి. సో 63,758 రూపాయలు జీతం అండి. ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. వయసు చూడండి, 18 నుంచి 50 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 18 to 50 ఇయర్స్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మాకు ఏజ్ బార్ అయిపోయిందన్నా, మీకు 35 ఏళ్ళు ఉన్నాయి, 40 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా అస్సలు సమస్యే కాదండి. 50 ఏళ్ళ వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆడవాళ్ళు, అందుకే చెప్పాను నేను, ఆడవాళ్ళు అస్సలు మిస్ చేయొద్దు. మీ కాళ్ళపైన మీరు నిలబడే ఒక గొప్ప అవకాశం వచ్చింది. 63,000 రూపాయలు జీతం అనమాట. 10th పాస్ అయితే చాలు, ఓకే? అయితే ఇంకా ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా అంటే చెప్తాను. ఇది పిఎం పీటీఏ కమ్ మ్యాట్రాన్, ఎస్సీ వాళ్ళకి కేటాయించారు. ఎస్సీ కేటగిరీలో ఫీమేల్స్కి మంచి అవకాశం అండి. ఇక ఆ తర్వాత మనకు ఇక్కడ ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే యూడీసీ అని చెప్పేసి ఉన్నాయి, కానీ దానికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి నేను ఆలోచిస్తున్నాను చెప్పాలా వద్దా అని చెప్పేసి. అయితే పర్లేదు, చెప్తాను, వినండి ఒకసారి. యూడీసీ కాంట్రాక్చువల్ ఒక్క పోస్ట్ ఉంది, ఓబీసీ వాళ్ళకి కేటాయించారు. సో డిగ్రీ పాస్ అయ్యి 2 ఏళ్ళ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే చాలామంది డిగ్రీ అయిపోయినాక ఏదో ఒక ఆఫీస్లో కానీ చిన్న క్లర్క్ గుమాస్తాగా పని చేస్తుంటారు ప్రైవేట్ దానిలో. సో చూడండి, గవర్నమెంట్ కానీ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ ఏదైనా పర్లేదన్నమాట. సో ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎక్కడో చోట పని చేస్తున్నట్లయితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ కింద పెట్టుకొని మీరు డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చండి.
ఇది మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. 39,015 రూపాయలు జీతం వస్తుంది. 50 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారండి. ఓకే, ఇక ఆ తర్వాత మనకు ఎల్డీసీ జాబ్ ఉందండి. సో దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎల్డీసీ కాంట్రాక్చువల్ ఒక్క పోస్ట్ ఉంది, ఎస్సీ వాళ్ళకి కేటాయించారు. 10th పాస్ అయితే చాలు. దీనికి కూడా టైపింగ్ వచ్చి ఉండాలి. సో టైపింగ్ వచ్చి ఉండాలి. చూడండి, 30,447 రూపాయలు జీతం. 10th ఇంత మంచి శాలరీస్ ఇస్తున్నారండి. ఓకేనా, 50 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇక్కడ చూడండి, ఉండడానికి అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అవైలబుల్ అకామిడేషన్ ఇఫ్ ఎనీ. సో వాళ్ళకి అందుబాటులో ఉన్న అకామిడేషన్, అది స్కూల్లో కానీ బయట కానీ ఎక్కడ చోట మీకు అకామిడేషన్ అయితే మే బీ ప్రొవైడెడ్ ఇన్ స్కూల్ క్యాంపస్ యాజ్ పర్ స్కూల్ డిస్ట్రక్షన్. సో స్కూల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మీకు స్కూల్ క్యాంపస్ కానీ బయట కానీ ఎక్కడో చోట ఆ అకామిడేషన్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తారనమాట. కాబట్టి ఇది మంచి అవకాశం అండి, లేడీస్కి కానీ ఇంకొకరికన్నా కానీ ఇది మంచి అవకాశం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈ నోటిఫికేషన్లో అప్లై చేయదగ్గ ఉద్యోగాలు. ఇంకా పీజీటీ, టీజీటీ అన్ని పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కాంట్రాక్చువల్, 1 సంవత్సరానికి అంటారు ఇనిషియల్గా, తర్వాత పొడిగిస్తూ ఉంటారు అనమాట. మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైనిక్ స్కూల్ జుంజును, రాజస్థాన్ నుంచి రావడం జరిగింది. ఇది చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సైనిక్ స్కూల్ జుంజును ఆ సొసైటీ అండర్లో పనిచేసే సొసైటీ కింద పనిచేస్తుంది అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే అండి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోనికి ట్రై చేయండి. సో మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అర్థమైపోయాయి కదా. ఇక ఎలా అప్లై చేయాలి, ఫీజు ఏమైనా ఉందా, ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఇది చెప్తున్నాను కదా, కాంట్రాక్చువల్ జాబ్స్ అనమాట. మనకు పొడిగిస్తూ ఉంటారు కానీ వాళ్ళు కాంట్రాక్ట్ కాబట్టి మనం అదే చెప్పాలి. ఇక ఫీజు ఎంత ఉంటుంది అంటే దీనికి 500 రూపాయల ఫీజు జనరల్ ఓబీసీ వాళ్ళకు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపాయలు సరిపోతుంది అనమాట. ఇది మనము ఎస్బీఐ ద్వారా మనము చూడండి, ఇక్కడ మనకు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ జుంజున పేరుతో మనము స్టేట్ బ్యాంక్ వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు ఫీజు లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు లాస్ట్ డేటు జూన్ 28వ తారీఖు, ఈ నెల 28వ తారీఖు అనమాట లాస్ట్ డేటు. రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. ఇంకా వేరే ఏ పద్ధతిలో కొరియర్ ద్వారా కానీ ఆర్డినరీ కానీ పంపిస్తే రిజెక్ట్ చేస్తారనమాట. సో మనం ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఆఫ్లైన్లో అప్లై చేయాలి. మీకు ఒకవేళ కష్టంగా ఉండి మాకు కొంచెం చెప్పండి అన్న అంటే కింద కామెంట్ చేయండి. ఇక మనకు రిటర్న్ టెస్ట్ పెడతారు, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక అయితే చేసుకుంటారండి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అంతా ఉంటుందండి. సో మనకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్లో చేయాలి. మీరు అనుకోవచ్చు రాజస్థాన్లోనా ఏందన్నా అని చెప్పేసి, మనకు జాబ్ కావాలండి. ఇనిషియల్గా అక్కడ పోస్టింగ్ ఉంటుంది కానీ మనకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అది కూడా వాళ్ళే చెప్పారండి, నేను చెప్పడం కాదు. మీకు ప్రతిదీ చూపించాలంటే టైం వేస్ట్ అని చెప్పి చూపించాను అంతేగాని. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఎక్కడైనా చేయాలి, ఇండియా అంతా కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా, సో చూడండి, మీకు కాంట్రాక్చువల్గా అయితే ఉండవు కానీ ట్రాన్స్ఫర్స్. ఆల్ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఎక్స్క్లూడింగ్ జనరల్ ఎంప్లాయీస్ విల్ బి మేడ్ విత్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫరబిలిటీ క్లాస్. ఓకేనా, క్లాస్ అంటే మీకు ఒకసారి పర్మనెంట్ అయిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ కూడా వాళ్ళు ఆల్ ఇండియా వేస్తారు. అప్పుడు మన సొంత రాష్ట్రాలకు రావచ్చు. సైనిక్ స్కూల్స్ మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట, మీరు చూస్తున్నారు కదా. ఇది మీకు కింద లింక్ ప్రొవైడ్ అయితే చేస్తాను నేను. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను. అన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ జూన్ 28, మర్చిపోవద్దు. సో మీకోసం ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నానండి. ఖచ్చితంగా మీ నుంచి నేనైతే కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఓకే, తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.